రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా మిర్తిపాడులో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. ఒకే రోజు 8,000కు పైగా కోళ్లు మృతి చెందాయి. దీంతో మిర్తిపాడు గ్రామ సమీపంలోని సుమారు 2 కిలోమీటర్ల ప్రాంతమంతా బఫర్ జోన్ గా కలెక్టర్ ప్రకటించారు. అలాగే సీతానగరంలో చికెన్ అమ్మరాదని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కోరుకొండ, గోకవరం మండలాల్లో కోడి మాంసం అమ్మకాలు జరపరాదని హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా మిర్తిపాడులో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. ఒకే రోజు 8,000కు పైగా కోళ్లు మృతి చెందాయి. దీంతో మిర్తిపాడు గ్రామ సమీపంలోని సుమారు 2 కిలోమీటర్ల ప్రాంతమంతా బఫర్ జోన్ గా కలెక్టర్ ప్రకటించారు. అలాగే సీతానగరంలో చికెన్ అమ్మరాదని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కోరుకొండ, గోకవరం మండలాల్లో కోడి మాంసం అమ్మకాలు జరపరాదని హెచ్చరించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్. థ్యాంక్ యూ అమూల్య. చూసుకోవచ్చు, ఏదైతే బర్డ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా మనం నిన్నటి నుంచి కూడా చూసుకుంటే ఈ కానూరు మండలం, కానూరు అగ్రహారంలో, పెరవలి మండలం కానూరు అగ్రహారంలో ఈ ఒక్కసారిగా ఉవ్వెత్తున బర్డ్ ఫ్లూ బయటపడింది. ఈ నేపథ్యంలో మొత్తం ఆ ఏరియా మొత్తానికి సంబంధించి 50 నుంచి 70 లక్షల కోళ్లుని బర్డ్ ఫ్లూ నేపథ్యంలో మొత్తం అన్నింటినీ కూడా పూడ్చడం జరిగింది. ఏదైతే ఆ ప్రాసెస్ ప్రకారం ఈ రోజు మనం చూసుకుంటే ఈ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిత్తిపాడులో కూడా ఒక పౌల్ట్రీ దగ్గర ఇదే పరిస్థితి కనబడింది. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, ముందు నుంచి కూడా చెబుతున్నట్లుగా అన్ని పరిస్థితుల్లోనూ ఈ తట్టుకునే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనతో ఉన్నారు. ఎక్కడా కూడా చికెన్ తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈ గోదావరి జిల్లా వాసులందరికీ కూడా పూర్తిగా ఈ మాంసాహార ప్రియులుగా చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా ఈ చికెన్ గుడ్లని తినొద్దని చెప్పేసి అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ ఇది సోకింది, ఎక్కడెక్కడ ఈ పరిస్థితి దీనికి అనుకూలంగా ఉంది, ఎక్కడ మనకి సేఫ్ గా ఉంటాయనే అంశాన్ని మాత్రం అధికారులు రోజు రోజుకి ఈ ఏరియా పెరుగుతున్న నేపథ్యంలో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా సీతానగరం మండలంలో ఈ మిత్తుపాడి గ్రామంలో రెడ్ జోన్ కింద ప్రకటించారు. అధికారులు కూడా ఆ పౌల్ట్రీ ఏరియాకి వెళ్లి పీపీ కిట్ల ద్వారా వెళ్లి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలంతటినీ కూడా పరిశీలించారు. 2 కిలోమీటర్ల ప్రాంతంగా ఈ బఫర్ జోన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఒకే రోజు ఈ పౌల్ట్రీలో 8,000కు పైగా కోళ్లు ఈ మృత్యువాత పడినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కోరుకొండ, గోకవరం మండలాల్లో చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా కోడి మాంసం అమ్మకాలని నిషేధం విధించినప్పటికీ కూడా అక్కడ ఇంకా మాంసం అమ్మకాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది హ్యూమన్ మనుషులకి వ్యాప్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏదైతే ఈ కోళ్ల ఫారాల్లో ఉన్నటువంటి నివసించేటువంటి పనిచేసేటువంటి కూలీలకు మాత్రమే ఇవి సోకే ప్రమాదం ఉంది. వారిని కూడా ఐసోలేట్ చేసి వాళ్ళందరినీ కూడా పరీక్షలు చేస్తున్నాము. ఎక్కడైనా సరే ఈ పరిస్థితి ఉన్న నేపథ్యంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు వైద్యాధికారులు. వారందరూ ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు వారందరినీ కూడా పరీక్షలు నిర్వహించి వీళ్ళు ఎక్కడా కూడా ఈ బర్డ్ ఫ్లూ బారిన పడకుండా ఉండే విధంగా చర్యలు అయితే చేపట్టారు. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మోహన్.